నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ప్రతి రాష్ట్రాల గురించి సర్వే ముందు అనాలిసిస్లో ఇస్తూనే వచ్చాను. అట్లాగే ఈరోజు దేశంలో అతి పెద్ద రాష్ట్రం, ఎక్కువ లోక్సభ స్థానాలు కలిగి ఉన్న రాష్ట్రం, డబల్ సర్కారు అట్లాగే బుల్డోజర్ సర్కార్ అని పేరు పొందిన రాష్ట్రం, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు అనేది నాకు అందిన సోర్స్ ద్వారా ప్రతి రాష్ట్రం మీద అనాలిసిస్ ఇస్తున్నా. అట్లాగే ఈరోజు ఉత్తరప్రదేశ్ గురించి. ఉత్తరప్రదేశ్లో 2019 ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు 80 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ 62 స్థానాలు గెలుచుకుంది. అట్లాగే ఆ ఎలియన్స్లో వెళ్ళింది అప్నాదల్ ఎస్ అనేది 2 స్థానాలు గెలుచుకున్నాయి. 64 స్థానాలతో ఎన్డీఏ ఎలియన్స్ ఉత్తరప్రదేశ్లో గెలుచుకుంది. ఇంకా అప్పుడు సమాజ్వాదీ బీఎస్పీ పార్టీ 2 పొత్తులో వెళ్ళినాయి. ఈ 2 15 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ ఏకైక స్థానం గెలుచుకుంది, రాయ్బరేలీ. అక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేశారు 2019 లోక్సభ ఎన్నికల్లో. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ మొత్తం కూడా ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతుంది, జై శ్రీరామ్ అన్నది. అయోధ్య రాముడిది ప్రాణ ప్రతిష్ఠ జరిగాక ఎక్కువ రామ్ జై శ్రీరామ్ అనేది కానీ లేకపోతే రామ్ అయోధ్య వైబ్రేషన్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనే ముందు ప్రస్తుతం అక్కడ ఓటు షేర్ ప్రొజెక్షన్ ఎలా ఉంది అనేది ముందు. బీజేపీ 55 స్థానం ఓట్ షేర్ ప్రొజెక్షను 6% ఎక్కువ ఉంది. అప్నాదల్ 2%, 2019 కన్నా 1% పెరిగింది. సోహెల్ దేవ్ ఎస్పీకి 1%, నిషాద్ పార్టీ 1%. సో ఎన్డీఏకి మొత్తం చూసుకుంటే ఇవన్నీ ఎన్డీఏ ఎలియన్స్లో 59% ఓట్ షేర్ ప్రొజెక్షన్ వస్తుంది. అట్లాగే ఇండియా ఎలియన్స్ సమాజ్వాదీ పార్టీ 22%, 2019 కన్నా కూడా 4% పెరుగుతుంది. కాంగ్రెస్కి 3%, 5% ఓట్లు తగ్గింది. ఆర్ఎల్డీకి 3%, 1% 2019 కన్నా పెరిగింది. సో ఇండియా ఎలియన్స్ 28% ఉంటుంది. మాయావతి ఇప్పటికే ప్రకటించారు ఇండియా ఎలియన్స్ కాదు, ఒంటరిగానే పోటీ చేస్తున్నా అని. సో ఆమెకి 10% ఓట్ షేర్ ఉంటుంది. బీఎస్పీ పార్టీకి 2019తో పోలిస్తే 9% తగ్గుతుంది. అదర్స్ 3%. సో ఇది ఇప్పుడు ఇండియా ఎలియన్స్లో ఎవరెవరు ఉంటారంటే అఖిలేష్ యాదవ్ కూడా ఇంకా క్లియర్గా చెప్పలేదు. ఆయన ఇంకా సీట్స్ షేరింగ్ ఇవన్నీ అయ్యాక ఇండియా ఎలియన్స్లో ఉంటారా ఉండరా అనేది. ఇప్పుడు ఇస్తున్న ప్రొజెక్షన్ అయితే బీఎస్పీ వర్సెస్ ఇండియా ఎలియన్స్ వర్సెస్ ఎన్డీఏ. వీళ్ళ ప్రకారం ఇప్పుడు ఓటు షేర్ ప్రొజెక్షన్ చెప్పాను. ఇంకా సీట్స్ రూపేణా మారితే ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు 2024 లోక్సభ ఎన్నికల్లో. బీజేపీ 80లో 70 స్థానాలు గెలవబోతోంది. 2019 కన్నా కూడా 8 స్థానాలు అదనంగా. అప్నాదల్ 2 స్థానాలు తిరిగి మళ్ళీ నిలబెట్టుకుంటుంది, 2 స్థానాలు గెలుచుకుంటుంది. సోహెల్ దేవ్ బీఎస్పీ 1 స్థానం గెలవబోతోంది. నిషాద్ పార్టీ 1 స్థానం గెలవబోతోంది. సో ఎన్డీఏ ఎలియన్స్కి 74 స్థానాలు రాబోతున్నాయి. 2019 కన్నా కూడా 10 స్థానాలు అదనంగా రాబోతున్నాయి. ఇంకా కాంగ్రెస్ కిందటిసారి 1 స్థానం వచ్చింది రాయ్బరేలీలో, ఈసారి 0. సమాజ్వాదీ పార్టీకి 5 వస్తున్నాయి. ఆర్ఎల్డీకి 1 స్థానం వస్తుంది. ఇండియా ఎలియన్స్ 6 స్థానాలు. సో 80లో ఎన్డీఏ ఎలియన్స్ 74, ఇండియా ఎలియన్స్ 6 స్థానాలు. బీఎస్పీ పార్టీ మాత్రం ఇక్కడ 0గానే ఉంటుంది. సో ఇంక ఇక్కడ ఏం లేదు, ఒకటే వేవ్ నడుస్తుంది, అక్షిత్ వేవ్, దాని తర్వాత మహాప్రసాద్ వేవ్ అని. ఈ మోడీ యోగి కాంబినేషను, డబల్ సర్కారు, అయోధ్య ఇష్యూ ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ కూడా ఇంకా అయోధ్యలో బాల ప్రాణ ప్రతిష్ఠ జరగకముందే చేసిన సర్వే జనవరి 7వ తారీఖు వరకు. ఈ వేవ్ కనుక ఇంకా కంటిన్యూ అవుతే కనుక రేపు పొద్దున 80కి 80 స్వీప్ చేసినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు ఉత్తరప్రదేశ్లో ఎన్డీఏ ఎలియన్స్. బట్ జనవరి 7వ తారీఖు వరకు జరిగిన ప్రిడిక్షన్స్ ప్రకారం అయితే, సర్వే ప్రకారం అయితే ఎన్డీఏ ఎలియన్స్ 74 స్థానాల్లో గెలవబోతోంది. సమాజ్వాదీ పార్టీ కనుక ఇండియా ఎలియన్స్లో ఉంటే కనుక ఇండియా ఎలియన్స్ కూటమి అయితే 6 స్థానాలు గెలవబోతోంది. థ్యాంక్ యూ.